ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుపతి జిల్లా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చాలా ఖచ్చితంగా శేఖరణ చేయకూడదు కిరణ్ కింద పెట్టా వెళ్ళిపోతుంది సార్ మేడం సార్ జూమ్ చేస్తారు క్లియర్ అందరూ గెస్ట్ సార్ బాబా ప్లీజ్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాని స్టడీ సర్కిల్ వారి విద్యార్థులు ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాల్లో రాస్తే స్థాయిలో మంచి మార్కులు సాధించి ప్రతిభ చాటారని పలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, విశ్వభారతి మాజీ కరెస్పాండెంట్ కమలాకర్, శివాని స్టడీ సర్కిల్ నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెట్టుకోండి ఫోటో తీయాలి.
బైపీసీ టాప్. So give a big round applause to him. 7,007. అందరూ వస్తున్నారు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష అయినటువంటి ఏపీ సెట్ 2024 ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో దాదాపుగా 30 మంది విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించడం జరిగింది. సో అందులో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థి ఎం అన్వేష్ రాష్ట్ర స్థాయిలో 7,247వ ర్యాంకు, ఎస్వియు పరిధిలో 1,194వ ర్యాంకు. అలాగే మరో విద్యార్థి జి సుష్మా రాష్ట్ర స్థాయిలో 8,835వ ర్యాంకు, ఎస్వియు పరిధిలో 1,551వ ర్యాంకు. అలాగే మరో విద్యార్థి ఎస్ విష్ణువర్ధన్ రాష్ట్ర స్థాయిలో 9,136వ ర్యాంకు, ఎస్వియు పరిధిలో 3,269వ ర్యాంకు సాధించడం జరిగింది. ఇలా రాష్ట్ర స్థాయిలో 7,247, 8,835, 9,136, 11,560, 16,799, 19,200 ఇలాంటి ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో 10,000 లోపు 3, 20,000 లోపు 6, 25,000 లోపు 14, 35,000 లోపు 39, 50,000 లోపు 75, మొత్తం 152 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే ఎస్వియు పరిధిలో 1,194, 1,551, 2,150, 2,595, 3,113, 3,269, 3,906 వంటి బెస్ట్ ర్యాంకులు సాధించడం జరిగింది. ఎస్వియు పరిధిలో 5,000 లోపు 11 మంది, 7,000 లోపు 19 మంది, 10,000 లోపు 23 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అలాగే సహకరించిన పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు. అలాగే మా ఫ్యాకల్టీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సో విద్యార్థులు భవిష్యత్తులో బీటెక్లో జాయిన్ అయ్యి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొంది అత్యుత్తమ ఉద్యోగాలకు చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గూడూరు పట్టణంలో శివాని స్టడీ సర్కిల్లో ఈ విద్యా సంవత్సరం ఎంసెట్లో సాధించిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా ఈ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్నటువంటి శివకుమార్ రెడ్డికి, ఆ ఫ్యాకల్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మామూలుగా మనకు ఏదైనా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి అంటే గూడూరు ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి ఒక స్టడీ సర్కిల్ ఏంది అంటే శివాని స్టడీ సర్కిల్. లేకపోతే మనం ఎంతో దూర ప్రాంతాలకు పోయి నెల్లూరు అలా వెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ నెల్లూరులో ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు చేస్తూ ఉత్తమ మంచి ర్యాంకుల్ని సాధించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ విద్యా సంవత్సరంలో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈ శివాని స్టడీ సర్కిల్ కి హై స్కూల్కి ఓపెనింగ్ ప్రారంభమైంది. ఈ సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి మీ సహకారము అందించవలసిందిగా కోరుకుంటూ మీరు ఎలా సాధించారో చేరబోయే విద్యార్థులు కూడా భవిష్యత్తులో అలాంటి విజయాలు సాధిస్తారు. కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం దర్గా వీధిలో ఉన్న శ్రీ 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 హజరత్ సయ్యద్ హాషిం హుసేని జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవ కార్యక్రమం దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గంధ మహోత్సవం సందర్భంగా తమిళనాడు పకీర్ల జరుబులతో మత గురువులు హజరత్ గారి వద్ద గంధము ఎక్కించి గంధ తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు.
क्या शराब तूने पिला दिया, शराब तूने पिला दिया। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मदिन साहिब ताज वल मेराज वल बुराक वल अलम दाफिल बलाई वल वबाई वल कैद वल हर्ज वल अलम दाफिल बलाई वल वबाई वल कैद वल हर्ज वल अलम इसमुहुम मक्तूबन मरफून मशफून मनफूशन फिल लौह वल कलम सय्यदुल अरब वल अजम जिस्मुहुम मुक़द्दसुन मुअत्तरun मुतहहरun मुनव्वरun फिल बैत वल हरम शम्सुज़ अल्लाह मलाइकतु నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పూండ్ల గ్రామంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన సంబరాలు కార్యక్రమంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో వైసీపీ మరియు టీడీపీలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం పోలీసు అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. రండిస్తున్నా నేను పొరపాటు చెల్లెలకి మామిడికాయలు ఇచ్చేసి ట్రాక్టర్లో ఇంటికి వచ్చి నేనుండే తోటలో కాపురం నా చిన్న కొడుకు ఊర్లో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళేదానికి ఊర్లోకి వచ్చాం. వీడిని తీసుకొని ట్రాక్టర్ ఎక్కించుకొని వెళ్తుంటే బస్టాండ్ సెంటర్కి వచ్చేసరికి వాళ్ళు డీజే బాక్సులు పెట్టి భయంకరంగా ఆడుతున్నారు. 10 నిమిషాలు ఆనుకుంటారు. కావాల్సినంత ప్లేస్ ఉంది. వాళ్ళు పక్కకు పోకుండా
మాజీ ఎంపీటీసీ వసంతమ్మ, వాడు అమ్మినేని సుబ్రహ్మణ్యం, వాడు వసంతమ్మ కొడుకు సాయి అనే అబ్బాయి, మందిపాటి కిషోరు, తర్వాత వచ్చి సరుపూరి విష్ణు, ఈ డీజే పిల్లకాయలు ముగ్గురు ఏకదాటిగా వచ్చే బండి ఎవడో పురాగాడు ఏం ప్రోగ్రాం జరుగుతుంది అని ముక్కుమడిగా ఒక్కసారి నా పైన దాడి చేసి నా ఫోన్ పెట్టుకొని గొంతు మీద గుర్తేశారు, ఏళ్ళు వెచ్చరింది కొట్టారు, మా వాడిని పిల్లోని కొట్టారు. తర్వాత అలాగే సమాచారం తెలుసుకున్న మా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళందరూ ముక్కుమడిగా ఒకేసారి మా వాళ్ళందరూ కూడా దాడి చేసి అందరికీ గాయపరిచి చేతులు ఎరగొట్టారు, తలకాయలు పగలగొట్టారు. నా కొడుకుల ఊళ్ళోకి రండి మిమ్మల్ని మర్డర్ చేస్తాం, నా కొడుకు పక్కన కూడా వార్నింగ్ ఇచ్చి పంపించారు. పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా వైద్యులు సూచించిన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని ట్రస్ట్ ప్రతినిధి సీతారామ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు చేయించాల్సిన వారిని గుర్తించారు. అదేవిధంగా రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి సీతారామనాయుడు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు సూచించిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు పట్టణంలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లకు సంబంధించినటువంటి కార్యక్రమం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఈరోజు మన టౌన్ హాల్ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 100 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని కంటికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అవసరమైన వారికి అందరికీ కూడా కంటికి సంబంధించినటువంటి పరీక్షలు చేసి వారికి అవసరమైతే మందులు, అలాగే కంటి అద్దములు, అలాగే కంటి ఆపరేషన్లు కూడా మేము శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో చేస్తూ ఉన్నాము. ఇక్కడ జరిగేటువంటి ప్రతి పరీక్ష కూడా చాలా ఉచితంగా జరుగుతుంది. ఎటువంటి డబ్బులు ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పూర్తి నిధులు కూడా మా చైర్మన్ గారు చాగణం గౌరీశంకర్ గారి సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్, టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మొత్తం బాడీ చెకప్ కూడా జరుగుతూ ఉంది. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉచిత సేవా కార్యక్రమాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సుదీర్ఘ వేసవికాలం సెలవులు అనంతరం పాఠశాలలు గురువారం పునః ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో విద్యారంగంలో నూతన ప్రభుత్వం తీసుకువచ్చే సంస్కరణలు మరియు మార్పులపై ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి రోజు విద్యార్థుల హాజరుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చెప్పి రఫ్ నోట్ బుక్ వాటిలో నోట్ చేసుకొని రావాలి. ఓకేనా? ఏ క్లాస్ రా? కంపల్సరీగా రావాలి బేసిక్స్. ఓకేనా? సో మనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శాసనసభ గేట్లు కూడా పవన్ కళ్యాణ్ తాకలేడని ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులకు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పోటీ చేసిన 21 శాసనసభ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకుని 100% విజయం సాధించి అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసి తగిన సమాధానం చెప్పాడని మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ పేర్కొన్నారు. 12వ తేదీ విజయవాడలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మనుబోలు మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మండల కేంద్రమైన మనుబోలులో బుధవారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పవన్, జాకీర్, ఖాదర్, వలీ, కోటేశ్వర్ రెడ్డి, సురేష్, శ్రీకాంత్, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకులు అంకయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన మనుగోలు మండల పార్టీ అధ్యక్షుడు ఆయనకు ఉండేటటువంటి వాళ్ళ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈరోజు వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తే అర్థలేని విధంగా 3 రోజుల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో కూడా ప్రధాన పాత్రధారికి చంద్రబాబు నాయుడుకి అన్ని విధాలు అండదండలుగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అంతమంది దాంట్లో ప్రథమ పాత్రగా ఉండి నిలబడినటువంటి అతన్ని వీళ్ళందరూ అభిమానిస్తుంటే మాకు కూడా చాలా అభిమానం ఉంది. ఈ 3 పార్టీల కలయిక కూడా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రథమ పాత్ర పోషించి వీళ్ళందరినీ కూడా వచ్చి సీట్లు కూడా అతన్ని ఈ పార్టీలో కొంచెం కోవర్ట్లు వైసీపీ వాళ్ళు అతన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టా కూడా ఆయన తొలగకుండా రాక్షస పాలన బాడు ఒకే ఒక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారికి అండదండలు ఇచ్చాడు. ఈ అండదండలు బీజేపీ అండదండలు ఉంటాయి కాబట్టి ఈరోజు 161 సీట్లు ఆయన గెలిపించాడంటే 164 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఎంతో గర్వకారణం. వాళ్ళు నిన్నమన్నా కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు పరిపాలన వేరే విధంగా ఉంది. ఇప్పటి వరకు పరిపాలన అహంకారంతో, బెదిరింపులతో, దోపిడీలతో జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రశాంతంగా గ్రామ ప్రజలకి గ్రామాలు. ఈరోజు ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటున్నాము. మనుబోలు మండలంలోని జనసేన పార్టీ యొక్క ఈ విజయోత్సవ ర్యాలీకి ఎన్డీఏ కూటమి సభ్యులైన మనుబోలు టీడీపీ సభ్యులు, అలాగే బీజేపీ సభ్యులు, జనసేన కార్యకర్తలు, జనసేన సైనికులు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అత్యధిక మెజారిటీతో మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, అలాగే 2 ఎంపీ సీట్లు 100కి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు గెలిచి విజయాన్ని ఎలా ఉంటుందో ప్రీవియస్ ఉన్న అధికార పార్టీకి చవి చూపించారు. విజయం అంటే ఇదే అనే విధంగా ఈ విజయోత్సవాన్ని వేరందరికీ చూపించే విధంగా జనసేన అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని అందరికీ చూపించారు. అలాగే దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుందని, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో సుపరిపాలన అందుతుందని, దీనికి తోడుగా యువ నాయకుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పరిపాలనకి అండగా ఉంటూ సవ్యంగా జరుగుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ప్రజలందరికీ సుపరిపాలన అందించే విధంగా ఈ పరిపాలన ఉంటుందని మేము ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు అధికార పార్టీలో ఇంతకుముందు ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ అదర్ పార్టీలు, వేరే ఆపోజిట్ పార్టీలు అన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవలేడు, అసెంబ్లీ గేటు సీటు కూడా దాటలేడు అని అన్నారు. ఈరోజు అసెంబ్లీ గేటుని రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజున ఈ క్షణాన కూటమి అభ్యర్థులుగా గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా సర్వేపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు మెగా కుటుంబ అభిమానులైన మేము జన సైనికులుగా పవన్ కళ్యాణ్ అనే మా యొక్క నాయకుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క జన సైనికుల ఎంతో కృషి, శ్రమ, పట్టుదలతో వారి యొక్క మా యొక్క సేనాని వ్యూహంలో అడుగులు వేసి ఈ యొక్క విజయంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఇప్పటి వరకు జరిగిన గత పాలనని పక్కన పెట్టి రాబోయే రోజుల్లో శుభ్రపాలన అంటే ఎలా ఉంటుందో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తామని విన్నవించుకుంటూ, మా యొక్క సర్వేపల్లి నియోజకవర్గమైన
అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరియు అలాగే వారి యొక్క అనుచరులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే జన సైనికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై టీడీపీ. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు చెట్టుమూరు బస్టాండ్ వద్ద డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. టీడీపీ మండల కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ప్రమాణ స్వీకారం సమయంలో వేద పండితుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సునీల్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. అనంతరం భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం చెట్టుమూరు నుంచి కొత్తగుంట వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు కటౌట్ను ఊరేగింపుతో అక్కడ హారతులతో, కొబ్బరికాయలతో, గుమ్మడికాయలతో దిష్టి తీసుకొట్టారు. ఈ కార్యక్రమంలో వి గోపాల్ రెడ్డి, దువ్వూరు మస్తాన్ రెడ్డి, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల కన్వీనర్ శరత్ చంద్రారెడ్డి, కామిరెడ్డి, సునీల్ రెడ్డి, బసిరెడ్డి హరికృష్ణారెడ్డి, గణపర్తి బాబు నాయుడు, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, గణపర్తి గోపాల్ నాయుడు, గిరినాయుడు, వి మధురెడ్డి, కస్తూరయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మా అందరికీ వచ్చేయడమ్మా. ఆయన
అందరూ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్థం చరాచర ప్రాణకోటేన క్షేమ. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నీరాజనం దర్శయామి బాబాన్సి వందన దేవితో మాతా అడిగినాడు యూద్ధాన్ని ఒక్కరు 20 రూపాయలు రెండు కొట్టుకున్నాము. సకలకళ్యాణవాజనం పిత్రజాయినే పురుషస్తమ సంనిశ్చయత యస్వై స్వమో నామనో ఓం సంశికాదు భేషం శంతి వేదసః యో దేవే ఓం కాంచే గంగే చైమునే చైవా గోదావరి సరస్వతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.